పాత బస్తీలో హైడ్రా కూల్చివేతలో ఉద్రిక్తంగా మారాయి. భారీ పోలీస్ బందోబస్తు మధ్య చంద్రాయనగుట్టలోని అక్బర్ నగర్ లో షాపులను హైడ్రా కూల్చేసింది. దాంతో పోలీసులకు పాత బస్తీ వాసులకు మధ్య తోపులాట జరిగింది. హైడ్రా జేసీబీ ఎక్కి జేసీబీ ముందు పడుకొని కూల్చివేతలను స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. హైడ్రాకు రంగనాథ్ కు వ్యతిరేకంగా ఎంఐఎం కార్పొరేటర్లు నిరసనకు చేశారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్న అక్కడి నుంచి పీఎస్ కు తరలించారు. हाइड्रा को बनाया, हाइड्रा को लाया क्या मकसद से सीएम नहीं मालूम, लेकिन हाइड्रा ब्लैकमेल कर रही, हाइड्रा पैसे मांग रही। हाइड्रा का कमिश्नर एक नंबर का ब्लैकमेलर, पुराना शहर में काम करा सो वाला कमिश्नर है रंगानाथ, हम उससे वाकिफ है। और इस मामले में गरीबों के साथ जो खिलवाड़ हुआ और कोर्ट के आर्डर को नजरअंदाज करके 22 को कोर्ट का आर्डर का भी डेट है, वो डेट को रखते हुए हाइड्रा कमिश्नर अपने जो सीएम और तेलंगाना गवर्नमेंट जो पावर्स उनको डेलीकेट करी, उसका मिस यूज करके पुलिस की छावनी बनाकर सुबह के अव्वलीन सात के अंदर गरीबों के मकानात को बाबानगर, हाफिज बाबानगर के अंदर मुनहदिम करी। आज तक 16 साल से 5 लाख एंड अबाउ का अमाउंट गवर्नमेंट के पास है। हाई कोर्ट उसको जो है ये बोला, हाइड्रा हाई कोर्ट में जब अप्रोच हुआ रेवेन्यू डिपार्टमेंट, ये जमीन को हम जो है हम अभी रेगुलराइज नहीं करेंगे, हम इनका रेगुलराइज का जो है जो एप्लीकेशन उसको रिजेक्ट करे। तो हाई कोर्ट के रेस्पेक्टेबल जज ने ये ऑर्डर पास किए और आर्गुमेंट किए, वो उनके वकील से गवर्नमेंट के रेवेन्यू डिपार्टमेंट के, उस वक्त तुम 16 साल पहले 5 लाख लिए, जो आज 5 करोड़ की कीमत होती, वो गरीबों को तुम वापस कर डालो पूरा। उसके बाद में भी शर्म नहीं आई ये डिपार्टमेंट को, रेवेन्यू डिपार्टमेंट को। नहीं मालूम क्या तासुबियत है इनके दिल में और इनके दिल में क्या जहर है। ये लोग गवर्नमेंट हाईकोर्ट जब 2 महीने का मुद्दत तय करी, उसके अंदर दोबारा अपील को जो है अप्लाई करने के लिए कहा, री अपील करने के लिए कहा, तो री अपील करे भी हम करके भी करीब 20 दिन का टाइम हुआ, उसका कोई जवाब रेवेन्यू डिपार्टमेंट नहीं देता है। పాత బస్తీలో హైడ్రా కూల్చివేతలో ఉద్రిక్తంగా మారాయి. భారీ పోలీస్ బందోబస్తు మధ్య చంద్రాయనగుట్టలోని అక్బర్ నగర్ లో షాపులను హైడ్రా కూల్చేసింది. దాంతో పోలీసులకు పాత బస్తీ వాసులకు మధ్య తోపులాట జరిగింది. హైడ్రా జేసీబీ ఎక్కి జేసీబీ ముందు పడుకొని కూల్చివేతలను స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. హైడ్రాకు రంగనాథ్ కు వ్యతిరేకంగా ఎంఐఎం కార్పొరేటర్లు నిరసన చేశారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి పీఎస్ కు తరలించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, రెండో రోజు కూడా పాత బస్తీలో ఈ టెన్షన్ వాతావరణం నెలకొంది. నిన్న అక్బర్ నగర్, బాబానగర్ ప్రాంగణంలో సర్వే నెంబర్ 303 నుంచి మొదలుకొని 306 వరకు కూడా ఇదంతా ప్రభుత్వానికి చెందినటువంటి సర్వే నెంబర్లు. దీంట్లో 2000 గజాలు కబ్జాకు గురయ్యానంటూ కూడా హైడ్రాకు వచ్చినటువంటి ఫిర్యాదు మేరకు నిన్న హైడ్రా యంత్రం అంతా కూడా అక్కడికి చేరుకొని అధికారులంతా కూడా ఏదైతే ముందుగా రివ్యూ చేసి ప్రభుత్వ స్థలాలని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత వారిపై ఉంది కాబట్టి 2000 గజాల స్థలాన్ని కబ్జా చేసినటువంటి వారి భరతం పట్టడము, ఆ ప్రాంగణంలో కొన్ని అక్రమంగా షట్టర్లని కమర్షియల్ గోదామ్స్ కిందకి మారి దాన్ని బిజినెస్ చేస్తా ఉన్నారంటూ కూడా నిన్న హైడ్రా అధికారులు అక్కడికి వెళ్లి ఈ బుల్డోజర్లు, జేసీబీలు పెట్టి ఆ 2000 గజాలు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకునేటువంటి భాగంలో ఆ షట్టర్లన్నీ కూడా కూల్చివేయడం జరిగింది. ఈ రోజు ఉదయాన్నే కూడా హైడ్రా అధికారులు ఇదే కాన్స్టిట్యున్సీ లో ఉన్నటువంటి బాబానగర్ ప్రాంగణానికి వెళ్లి అక్కడ ప్రభుత్వ స్థలం ఎవరైతే కబ్జా చేసి అనుమతి లేకుండా ఈ భవనాలని, షట్టర్స్ ని ఏర్పాటు చేసి బిజినెస్ కొనసాగిస్తా ఉన్నారో అవన్నీ కూడా కూల్చివేయడానికి వెళ్లడంతో ఎంఐఎం నాయకులు, పాత బస్తీ స్థానికులంతా కూడా హైడ్రా రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తూ హైడ్రా కూల్చివేతను ఏ రకంగా అడ్డుకోవాలంటూ కూడా వారు తీసుకొచ్చినటువంటి బుల్డోజర్ పైకెక్కి నిరసన వ్యక్తం చేస్తూ ఇమీడియట్ గా హైడ్రా అధికారులు ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి, లేదా మా ప్రతాపం ఏంటో చూపించాల్సి వస్తుంది, మా
పాత బస్తీలో ఏళ్ల తరబడి ఉన్నటువంటి మా ప్రాంతానికి వచ్చి మీ కూల్చివేతలు మేము సహించేదే లేదు అంటూ అక్కడ కొంతమంది ఎంఐఎం నాయకులు నేరుగా హైడ్రా కమిషనర్ కి వార్నింగ్ ఇస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా కనబడుతుంది. ఇంకోసారి హైడ్రా అధికారులు గాని హైడ్రా బుల్డోజర్లు గాని ఓల్డ్ సిటీలో ఎక్కడ కనబడ్డా పరిస్థితి ఇంకో రకంగా ఉంటుంది. ఊహించని విధంగా మేము వ్యవహరించగలము. పాకిస్తాన్ ఈ జరుగుతున్నటువంటి వార సమయంలో ఈ భారత్ పాకిస్తాన్ మధ్య ఉన్నటువంటి యుద్ధ వాతావరణం సమయంలో కావాలనే హైడ్రా పాత బస్తీలోకి ఈ బుల్డోజర్లను దింపి రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారన్న ఒక విమర్శలు కూడా పాత బస్తీ నివాసితుల నుంచి కూడా ఇది వ్యక్తం అవుతా ఉంది. రెండో రోజు ఈ రోజు మళ్లీ కూల్చివేతలకు వెళ్లడం, అక్కడ ఎంఐఎం కార్పొరేటర్లు ఎంఐఎం నాయకులు ఓల్డ్ సిటీ ప్రజలంతా కూడా హైడ్రా అధికారుల్ని అడ్డుకోవడము, హైడ్రా యంత్రాలని అడ్డుకొని నిరసన వ్యక్తం చేస్తూ ఏకంగా జేసీబీ పైకెక్కి వారు నినాదాలు చేస్తూ రంగనాథ్ డౌన్ డౌన్ అంటూ, రంగనాథ్ కరప్టెడ్ అధికారి అంటూ, డబ్బులు ఇస్తేనే రంగనాథ్ ఈ కూల్చివేతల కార్యక్రమాలు చేపడతా ఉన్నారంటూ కూడా నేరుగా ఎంఐఎం కార్పొరేటర్లే అఫీషియల్ గా మీడియా ముందు మాట్లాడుతూ ఈ స్టేట్మెంట్ రిలీజ్ చేయడం ఇప్పుడు తీవ్ర సంచలనానికి దారితీస్తా ఉంది. ఈ రోజు సెకండ్ డే ఒక పక్క డెమోలిషన్ కొనసాగుతా ఉంది. ఇదే రోజు బుద్ధ భవన్ లో హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయబోతా ఉన్నారు. సీఎం షెడ్యూల్ ప్రకారంగా ఉదయం 11 గంటలకు హైడ్రా పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఖరారయ్యింది. కానీ తిరిగి అది సాయంత్రం 5 గంటలకు పోస్ట్ పోన్ చేయడము, 5 గంటలకు సీఎం చేతుల మీదుగా హైడ్రా పోలీస్ స్టేషన్ ఒకటి స్థాపించి ఇక ముందు ఎవరైతే ఈ హైడ్రా చర్యలకు అడ్డుపడ్డా, హైడ్రాని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసిన, హైడ్రా కార్యక్రమాన్ని హైడ్రా చర్యలకు ఎవరన్నా అడ్డుపడి తీవ్ర ఆటంకం కలిగిస్తే డెఫినెట్ గా వారిపైన పోలీసు కేసు నమోదు చేసిన విధంగానే హైడ్రా అధికారులు ఫుల్ పవర్స్ తో ఆ కేసులు నమోదు చేసేటువంటి అవకాశం ఉంటుంది. దీనికోసమే హైడ్రా పోలీస్ స్టేషన్ ఒక డిఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో ఎస్హెచ్ఓగా బాధ్యతలు హైడ్రా పోలీస్ స్టేషన్ ఈ రోజు నుంచి ప్రారంభం కాబోతా ఉంది. ఎక్కడ కూల్చివేతలకు వెళ్లినా ఇక్కడ నుంచి డిఎస్పీ స్థాయి ఎస్హెచ్ఓనే దగ్గరుండి పర్యవేక్షించి అక్కడ సఫిషియెంట్ బందోబస్తుని ఏర్పాటు చేసి ఎవరు కూడా విధులకు ఆటంకం కలిగించకుండా అక్కడ తొలగింపుల కార్యక్రమాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసిన, వారంతల వాళ్ళు ఆత్మహత్య యత్నం చేసుకునేటువంటి ప్రయత్నం చేసినా ఇవన్నీ అడ్డుకోవడం కోసమే హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసి ఈ రోజు ఇనాగ్రేషన్ చేయబోతా ఉన్నారు. రెండో రోజు పాత బస్తీలో కూడా హైడ్రా రాకని మాత్రం ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆందోళన వ్యక్తం చేస్తూ జేసీబీ పైకెక్కి నినాదాలు చేస్తూ అటు ప్రభుత్వానికి ఇటు హైడ్రాకు హైడ్రా కమిషనర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేయడము, ప్రస్తుతం వీరి ఆందోళనలు చూసి హైడ్రా అధికారులు కొంత వర్క్ స్లో చేసినట్టుగా తెలుస్తోంది. పోలీసులు అక్కడికి చేరుకొని పోలీసులు వీరందరినీ ముందుగా సంజాయించేటువంటి ప్రయత్నం చేసినా వీరు వినకపోవడంతో వారందరినీ కూడా అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్ కు తరలించినట్టుగా తెలుస్తోంది. సునీత. రైట్ రవితేజ, థ్యాంక్ యూ.